ఇక రాష్ట్రంలో వెదర్ కండిషన్ రెయిన్ అలర్ట్స్ కి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మనకి కల్పన లైవ్ లో అందిస్తారు. కల్పన, రాష్ట్రంలో ఎక్కడెక్కడ వర్షం పడింది? రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టయితే మనకు ఉదయం నుంచి మేఘాకృతమైన వాతావరణం కొనసాగుతుంది. అదేవిధంగా ఉదయం 4-5 గంటల సమయంలో కూడా పలు ప్రాంతాల్లో మనకు వర్షాలు కురిశాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు యాదాద్రి భువనగిరి కావచ్చు, అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ ప్రాంతాలలో కూడా మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అక్కడక్కడ జోరు వర్షం కూడా నమోదైంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనకు నిన్న నుంచి కూడా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా నమోదయ్యాయి. అత్యధికంగా యాదాద్రి భువనగిరి ప్రాంతంలో దాదాపు 19 సెంటీమీటర్, వలిగొండ ప్రాంతంలో కూడా నమోదైనట్టుగా కూడా మనకు గణాంకాలు తెలుస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఇటు భువనగిరిలోని ఆత్మకూరు ప్రాంతంలో కూడా దాదాపు 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక భువనగిరిలోని పలు ప్రాంతాలలో కూడా మనకు 10-12 సెంటీమీటర్ల వర్షపాతం ఇప్పటికే నమోదైంది. అదేవిధంగా ఇటు మహబూబాద్, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట ఈ ప్రాంతాలలో కూడా దాదాపు మనకు భారీ వర్షపాతం అని చెప్పుకోవచ్చు. దాదాపు 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక వరంగల్లో 9, నాగర్ కర్నూలులో 8, ములుగు, వనపర్తిలో దాదాపు 7 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైంది. అదేవిధంగా కూడా పలు ప్రాంతాల్లో ఇప్పటికీ కూడా మనకు వర్షాలు కురుస్తున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే దాదాపు ఇటు భువనగిరి కావచ్చు, నల్గొండ, సూర్యాపేట, జనగాం, మహబూబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం ఈ ప్రాంతాల్లోనైతే మనకు ఉదయం నుంచి ఒక సన్నటి ముసురు, అక్కడక్కడ తేలికపాటి వర్షం, అక్కడక్కడ మోస్తారు వర్షం కూడా కురిసే అవకాశం ఉంది. ఇప్పటికీ కురుస్తున్న వర్షాల కారణంగా కూడా రాబోయే 2 గంటల పాటు ఏ విధంగా ఉండే అవకాశం ఉందని చెప్పేసి పలు జిల్లాలకు హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. దాదాపు వచ్చే 2 గంటల పాటు కూడా అంటే దాదాపు 9-11 మధ్య కూడా పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఒక్కసారి కనుక మనం ఆ జిల్లాలు చూసుకున్నట్టయితే దాదాపు వచ్చే 2-3 గంటలకు సంబంధించి ఇటు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, జయశంకర్, మహబూబాద్, ములుగు, జనగాము, నల్గొండ, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి ఈ జిల్లాలకు సంబంధించి వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఇప్పటికే అలర్ట్స్ జారీ చేయడం జరిగింది. అక్కడ ఉన్న అధికారులకు, అదేవిధంగా కలెక్టర్లకు, అగ్రికల్చర్ ఆఫీసర్స్కి ఎప్పటికప్పుడు కూడా వర్షాల నేపథ్యంలో నౌకాస్ట్ బులెటిన్, దాంతోపాటు ఇంపాక్ట్ ఫోర్కాస్ట్ కూడా రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ ఉన్నారు. ఇప్పటికే దాదాపు నిన్న, దాంతోపాటు ఈరోజు ఉదయం నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా చాలా వరకు రైతులు అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పుకోవచ్చు. మార్కెట్లకు తీసుకెళ్లిన ఇటు మొక్కజొన్న కావచ్చు, అదేవిధంగా వరి కావచ్చు, వడ్లు కావచ్చు, దాదాపు మార్కెట్లలో తడిసి ముద్దయ్యాయని చెప్పుకోవచ్చు. ఒక్కసారిగా మనకు వర్షం కురవడంతో కూడా ఎక్కడికక్కడ కూడా ఇటు వడ్లు, మొక్కజొన్న కొట్టుకపోయిన పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాము. రైతులైతే తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాబోయే 2-3 రోజులు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికీ ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా తెలపడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే నైరుతి బంగాళాఖాతంలో మనకు ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఈ ఉపరితల ఆవర్తనం కారణంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా తెలపడం జరిగింది. ఇక ఉష్ణోగ్రతలు చూసుకున్నట్టయితే గత 2-3 రోజుల నుంచి కాస్త మనకు తగ్గుముఖం పట్టాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే దాదాపు 31-33 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతా ఉన్నాయి. అదేవిధంగా చలికి సంబంధించి కూడా కాస్త పెరిగిందని చెప్పుకోవచ్చు. కనిష్ట ఉష్ణోగ్రతల్లో కూడా మనకు వ్యత్యాసం కల్పిస్తూ ఉంది. మొన్న చూసుకున్నట్టయితే దాదాపు మనకు కాస్త ఉక్కపోత వాతావరణం కనిపించింది. కాకపోతే మనకు ఈ రోజు చూసుకున్నట్టయితే దాదాపు మనకు చలి తీవ్రత ఎక్కువగా కనిపిస్తూ ఉంది. మనకు ఉదయం కూడా అక్కడక్కడ దాదాపు మనకు డ్రిజ్లింగ్ కనిపించింది. అదేవిధంగా కూడా మనకు మేఘాకృతమైన వాతావరణం కనిపించింది. చలి తీవ్రత కూడా పెరిగిందని చెప్పుకోవచ్చు. మంచు వాతావరణం కూడా మనకు అక్కడక్కడ కనిపిస్తూ ఉంది ఉదయం సమయంలో. ఇక రాబోయే 2-3 రోజులకు సంబంధించి కూడా వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఇప్పటికే ఇటు హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. అదేవిధంగా 2-3 గంటల పాటు కురిసే వర్షాల నేపథ్యంలో కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ ఉన్నారు. ఇక హైదరాబాద్కి చూసుకున్నట్టయితే దాదాపు మనకు మేఘాకృతమైన వాతావరణం కొనసాగుతుంది. అదేవిధంగా ఉదయం సమయంలో చూసుకున్నట్టయితే ఇటు హయత్ నగర్ కావచ్చు, వనసలిపురం, ఎల్బీ నగర్, దాంతోపాటు మలక్పేట, దిల్సుఖ్ నగర్, ఉప్పల్ ఆ ప్రాంతాల్లో అయితే మనకు ఒక సన్నటి జల్లు కనిపించింది. అదేవిధంగా ముసురు కూడా అక్కడక్కడ కనిపించింది. పలు ప్రాంతాల్లోనైతే మనకు చిన్నపాటి ముసురు కూడా హైదరాబాద్ వ్యాప్తంగా కనిపించిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ప్రస్తుతం అయితే మేఘాకృతమైన వాతావరణం కొనసాగుతుంది. ఈ రోజు హైదరాబాద్కి వచ్చేసరికి కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే ఇటు హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ఇక ఈ రోజుకి సంబంధించి 24 అవర్స్ ఫోర్కాస్ట్ చూసుకున్నట్టయితే దాదాపు పలు జిల్లాల్లో వర్షాల నేపథ్యంలో హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. వర్షాలతో పాటు ఈదురుగాళ్ల తీవ్రత కూడా గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉండడంతో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ ఉన్నారు. సో ప్రస్తుతం చూసుకున్న
చూసుకున్నట్టయితే పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ, గద్వాల్ జిల్లాలోనైతే ఈ రోజు 24 అవర్స్కి సంబంధించి ఫోర్కాస్ట్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ జిల్లాలో అయితే ఈ రోజు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే దాదాపు మనకు తూర్పు, దాంతోపాటు ఇటు దక్షిణ జిల్లాలోనే వర్షాల తీవ్రత అధికంగా కనిపిస్తూ ఉంది. ఈ ఏదైతే నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతుందో ఉపరితల ఆవర్తనం సంబంధించి వర్షాలు అయితే మనకు ఈ ప్రాంతాలలో ఎక్కువగా ఈ జిల్లాలలో కురుస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇక రాబోయే 2-3 రోజుల పాటు కూడా మనకు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదేవిధంగా కూడా మనకు రాను రాను చలి తీవ్రత కూడా పెరిగే అవకాశం ఉంది. ఉష్ణోగ్రతలు కూడా తగ్గుముఖం పట్టే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే 2-3 రోజుల పాటు మనకు ఎండ తీవ్రత తగ్గి చలి తీవ్రత పెరిగే అవకాశం ఉంది. అదేవిధంగా వర్షాలు కూడా 2-3 రోజుల పాటు ఉండే అవకాశం ఉండడంతో రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు కూడా వాతావరణ సూచనలు అయితే ఫాలో అవ్వాలని చెప్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. జ్యోతి.